శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా కారు ఢీకొట్టిన ఘటన ఇటు శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కారులో 4 వ్యక్తులు ప్రయాణించినట్లుగా కూడా తెలుస్తుంది. వారంతా కూడా భవానీ భక్తులుగా కూడా ఇప్పటికే అధికారులు వాళ్ళ వివరాలు కూడా సేకరించారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు 108 వాహనానికి కాల్ చేశారు. సో వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న 4 కూడా భవానీ భక్తులు. అయితే నలుగురు అందులో ప్రయాణిస్తున్నారు. అయితే 4లో 3 పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రయాణికులంతా రణస్థలం మండలంకు చెందిన భాస్కర్, రాజారావు, శ్రీను, లక్ష్మణరావుగా అయితే గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఓవర్ స్పీడే కారణమంటూ కూడా అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పాట్ కు 108 అంబులెన్స్ చేరుకుంది. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి వారికి ప్రస్తుతం అయితే వైద్య చికిత్స అందిస్తున్నారు. ఓవర్ స్పీడ్ తో వచ్చి షిఫ్ట్ డిజైర్ కారు ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో కారులోని ఎయిర్ బెలూన్స్ బయటకు రావడంతోనే పెను ప్రమాదం తప్పింది అంటూ కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలేంటి, ఓవర్ స్పీడే కారణమా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ముందు నుంచే లారీ ముందు ఆగి ఉందా అనే క్రమంలో కూడా పోలీసులు అయితే ఈ ఘటనపై ప్రజెంట్ కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రస్తుతం కారులో అయితే 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. 4 వ్యక్తుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వీరికి ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్ మనం చూస్తున్నాం, అసలు ఘోర రోడ్డు ప్రమాదం అనే చెప్పుకోవాలి. అసలు ఎలా జరిగింది, కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, కొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు వైద్యులు ఏం చెప్తున్నారు? అయితే అక్కడ ఓవర్ స్పీడే దీనికి ప్రధాన కారణంగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కారు విజువల్స్ మనం చూస్తే మొత్తం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఫ్రంట్ గ్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా నెంబర్ ప్లేట్ కావచ్చు, మొత్తం చిత్తు అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి క్లియర్ గా తెలిసింది ఓవర్ స్పీడే కారణం అని చెప్పేసి కూడా క్లియర్ గా తెలిసింది. అయితే మీరు చెప్పినట్టు ఈ ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ కావడం వల్ల నిజంగా ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అంత స్పీడ్ గా వచ్చి గుద్దినప్పుడు నిజంగా ఆ మనుషుల్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. కానీ ఆ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం వలన పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ హైవే బ్రిడ్జ్ ఎక్కుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ లారీ ఏదైతే ఉందో హైవే బ్రిడ్జ్ స్లోగా ఎక్కుతున్న టైంలో ఈ కార్ అనేది వచ్చింది. ఈ కారు ముందు ఇంకో వాహనం ఉంది. ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ లారీ గుద్దినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మొత్తం ఏం జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలియదు. తిరిగి చూసి కాసేపు తర్వాత చూస్తే అందరూ కూడా ఆ రోడ్డు పైన ఉండేటటువంటి ఆ రోడ్డు పైన కూర్చున్నటువంటి పరిస్థితి అలా జరిగింది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఘటనలో ఒకరికి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరో 3కి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇక్కడ ఇంకా వెహికల్ అక్కడే ఉంది. ఆ వెహికల్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ప్రసన్న, అది ఓవర్ స్పీడ్ కారణంగానే జరిగిందని. అయితే షణ్ముఖ్, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, మరొక వైపు ప్రమాదానికి సంబంధించి అసలు పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు అని, అందులోకి ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది కాబట్టి అంటే అక్కడ లారీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే హైవే మీద వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా ఆపకూడదు కాబట్టి దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ లారీ ఆగి ఉండడం అనేది కాదు ప్రసన్న, లారీ హైవే బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్న క్రమంలో అది స్లోగా ఉంది, అందుకు అది ఆగి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. స్లోగా ఆ లారీ ఎక్కుతున్న క్రమంలో వెనక నుంచి వచ్చి ఈ కారు ఢీకొట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎవరైతే ఉన్నారో వెంటనే 108 వాహనం కూడా వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి చూసుకున్నట్టయితే విషమంగా ఉంది. 4 కూడా మనం అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. 4 కూడా భవానీ మాల వేసుకొని వాళ్ళు ఉదయం పూజలు పూర్తి చేసుకుని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఆ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరో 3 పరిస్థితి మాత్రం మామూలుగానే ఉంది, వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే
ఇక్కడ పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి హైవే పైన ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. రెండోది ఇంకోటి ఏంటంటే నిజంగానే మీరు చెప్పినట్టు ఈ ఘటనలోనే కాదు చాలా ఘటనల్లో కూడా చాలా సార్లు కూడా హైవే పైన హెవీ వెహికల్స్ చాలా దగ్గర నిలిచిపోయి ఉంటాయి. వాటన్నింటికి పర్మిషన్ ఉంటుంది, హైవే పర్మిషన్ ఉంటుందో. ఒకవేళ హైవే పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వీటన్నింటిపైన కూడా రీసెంట్ గా జరిగిన ఎస్పీ ప్రెస్ మీట్ లో కూడా ఈ విషయాలపైన ప్రస్తావించారు. దీనిపైన కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇది తీసుకోవాలి అనే దాని గురించి కూడా మేము డిస్కస్ చేస్తున్నామని కూడా ఎస్పీ గారు చెప్పారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ షణ్ముఖ్. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తుల్లో 3కి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇటు ప్రయాణికులంతా భవానీ భక్తులుగా తెలుస్తోంది. ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమంటూ కూడా ఒక అంచనాకైతే వచ్చారు. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ కి కాల్ చేయడంతో వెంటనే అక్కడికి హుటాహుటిన 108 సిబ్బంది చేరుకొని వారందరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు చేయిస్తూ ఉన్నారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమన్నట్లుగా ఒక అంచనాకు వచ్చారు. మరొక వైపు చూసుకుంటే పోలీసులు దీనిపై అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రయాణికులంతా రణస్థలం మండలంకు చెందిన వారిగా ఇప్పటికే గుర్తించారు. 4 ఓవర్ స్పీడ్ తో ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కానీ కారులో ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటు అందులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా భాస్కర్, అలాగే రమణారావు, లక్ష్మీ దేవ్గా కూడా గుర్తిస్తున్నారు. ప్రమాదానికి కారణం అన్నట్టుగా కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే హైవేల మీద అనేక రకాలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పోలీసులు అతి వేగంగా వెళ్ళొద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా అతి వేగంగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే లారీ ఒక్కసారిగా పైన బ్రిడ్జ్ పైకి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే వీళ్ళు ఓవర్ స్పీడ్ గా ఒక్కసారిగా వచ్చి దాన్ని గుద్దివేయడంతో అందులోనే ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో కూడా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్పుకోవాలి. అండ్ అందులోనూ రోడ్డు మీద వెళ్తున్న స్థానికులంతా ఈ విషయాన్ని గమనించి వెంటనే అంబులెన్స్ కి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళకి వైద్యాలు చికిత్స అందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ ఉన్నారు. జరిగిందండి ఇది